హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజు నల్లవెల్లి. సో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నా ఓన్ కార్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి Hyundai i20 ఆస్టా ఆప్షనల్. దీనిలో వచ్చేసి మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చాయి. దాంతోపాటుగా సన్ రూఫ్ వచ్చింది, బాస్ స్పీకర్స్ విత్ 10.2 ఇంచెస్ టచ్ స్క్రీన్. అండ్ దీనిలో వచ్చేసి మనకి సేఫ్టీ ఫీచర్స్ 3 స్టార్ రేటింగ్ ఉంటుంది ఈ కార్లో. సో ఓవరాల్గా దీనిలో కొన్ని ఇంటీరియర్ మోడల్స్ చేశాను నేను. సో లైక్ సీట్ కవర్స్ మార్పించడం కానీ, ఫ్లోర్ మ్యాట్స్ కానీ, సో ఇవన్నీ చేయించాను అనమాట. అవన్నీ మీకు ఇంటీరియర్లో చూపిస్తాను. కమ్. ఇది వచ్చేసి 1.2 లీటర్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. సో ఇది వచ్చేసి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది. అండ్ టచ్ స్క్రీన్ వచ్చేసి 10.2 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇచ్చారు. దీనిలో వచ్చేసి నావిగేషన్ కూడా వస్తుంది. అండ్ ఇంటీరియర్కి వచ్చేసరికి నేను బకెట్ ఫిట్ సీట్ కవర్స్ చేయించాను, బ్లాక్ అండ్ చెర్రీ రెడ్ కాంబినేషన్లో. సో ఫిట్టింగ్ వచ్చేసి చాలా బాగా వచ్చింది. దాంతోపాటుగా మ్యాటింగ్ కూడా కాస్త కాంబినేషన్ వచ్చేలాగా చూసి తీసుకున్నాను. ఇందులో వచ్చేసి బోస్ స్పీకర్స్ వస్తాయి అండ్ సబ్ ఊఫర్ కూడా వస్తుంది. సౌండ్ క్వాలిటీ మాత్రం అవసరం ఉంటుంది. సీట్ కవర్స్ వచ్చేసి ఏఎస్ కార్ డీసెంట్ వాళ్ళ దగ్గర నుంచి చేయించాను. ఇది వచ్చేసి కింగ్ కోటి బషీర్బాగ్ దగ్గర ఉంటుంది హైదరాబాద్లో. సో దీనిలో వచ్చేసి నేను మెమరీ ఫోన్తో పాటు లెదర్ సీట్ కవర్స్ చేయించాను. వీళ్ళు దీనికి వచ్చేసి 2 years వారంటీ ఇచ్చారు. ఏదైనా స్టిచెస్ పోయినా కానీ వాళ్ళు మళ్ళీ చేసి ఇస్తారు రిపేర్స్. సో కార్లో డాష్ క్యామ్ కూడా తీసుకున్నాను నెక్స్ట్ డిజిట్రాన్ వాళ్ళ దగ్గర నుండి. సో ఇది వచ్చేసి 1 year వారంటీ ఉంటుంది. నాకు వచ్చేసి ఇది 3500 అట్లా పడింది, ఆన్లైన్లో తీసుకున్నాను. దీనిలో వచ్చేసి ఏంటంటే రెజల్యూషన్ కాస్త తక్కువగా ఉంది. మీరు తీసుకోవాలనుకుంటే కనుక 4K రెజల్యూషన్తో ఉన్న డీడీ కెమెరాస్ మాత్రం తీసుకోండి. ఇవేంటంటే రోడ్ సేఫ్టీ పరంగా బాగుంటుంది. మనము లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు ఏదైనా జరగవచ్చు కాబట్టి మనకు ఒక వీడియో ఫుటేజ్ అనేది ఉండాలి. సో దాని గురించి నేను ఇది డాష్ క్యామ్ తెప్పించాను. ఇది చాలా యూస్ఫుల్ ఉంది. సో మీరు కూడా ప్రిఫర్ చేయొచ్చు. దీంతో పాటు ఫుటేజ్ కూడా పెట్టాను చూడండి. నెంబర్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంటేనే ప్రాబ్లమేటిక్గా ఉంది. డాష్ కెమెరా తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు 4K రెజల్యూషన్తో వచ్చే డాష్ కెమెరాస్ తీసుకోండి. ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాస్ అవైలబుల్ ఉన్నాయి విత్ హార్డ్వేర్ కిట్తో పాటు 24/7. డాష్ క్యామ్ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం మనము డాష్ బోర్డ్ పైన ఎలాంటి ఐడల్స్ కానీ ఏదైనా ఫోన్ కానీ ఏవైనా కానీ మనం పెట్టినట్లయితే ఇలా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది సన్లైట్కి. సో మీరు డాష్ క్యామ్ యూజ్ చేస్తున్నట్టయితే కనుక మీరు మీ కార్ డాష్ బోర్డ్ పైన ఎలాంటి ఐడల్స్ కానీ ఏమి పెట్టకండి. సో ఎందుకంటే ఏదైనా అనుకోని సిచ్యువేషన్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ రికార్డ్ అయ్యే టైంలో ఆ పిక్చర్ అనేది మనకు డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో క్లియర్గా కనిపించదు ఏం జరిగిందనేది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్తో నాకు కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.